నమస్తే, నేను మేసస్వి భాస్కర్రావు. మీరు చూస్తున్నది ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. మదనపల్లె అనగానే మనకు అక్కడి చల్లటి వాతావరణం గుర్తుకు వస్తుంది. ఆహ్లాదంగా సేదతీరే పరిస్థితి అక్కడ ఉంటుంది. అదే సందర్భంలో స్వాతంత్ర పోరాటంలో దేశభక్తులను ఉర్రుతొలగించిన జనగణమన జాతీయ గీతం రూపుదిద్దుకుంది, ఊపిరి పోసుకున్నది ఈ పట్టణంలోనే. అదే సందర్భంలో ప్రపంచ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తికి కూడా జన్మనిచ్చింది కూడా ఈ ప్రదేశమే. ఈ వివరాల్లో ప్రధానంగా ప్రస్తుతం విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ బస చేసిన బీటీ కాలేజ్ కానీ, లేకుంటే ఆయన బస చేసి వారం రోజుల పాటు సేదతీరిన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ కుటీరం ఎలా ఉందో ఒకసారి పరిశీలిద్దాం. స్వాతంత్ర సంగ్రామంలో రవీంద్రనాథ్ ఠాగూర్ చేసిన కృషి, ఆయన జీవిత ఘట్టాలను వివరించే అనేక ఫోటోలు, చరిత్ర అక్కడ నిక్షిప్తమైంది. ఆ వివరాలంటే చూసే ముందు మదనపల్లె పట్టణానికి, జాతీయ స్వాతంత్ర సంగ్రామానికి, ప్రపంచ పుటల్లో మదనపల్లెకు ఉన్న చరిత్ర ప్రాధాన్యత ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. స్కిప్ చేయకుండా వీడియోను చూడండి. భారతీయుల గుండెల్లో దేశభక్తిని రగిలించే మన జాతీయ గీతం జనగణ మన అనగానే మనకు కోల్కతా గుర్తుకు వస్తుంది. కానీ ఈ గీతానికి ప్రాణం పోసి విదేశీయులు సైతం తలవంచేలా అద్భుతమైన ఈ రాగం బాణీలు కట్టింది మదనపల్లె బీటీ కాలేజీలోనే. మదనపల్లెకు జాతీయంగానే కాకుండా విదేశీ గడ్డపై కూడా ప్రాధాన్యత ఉంది. ప్రపంచ తాత్వికుడు, ఆధ్యాత్మిక చింతనాపరుడు జిడ్డు కృష్ణమూర్తి జనస్థలం మదనపల్లె. దేశ చరిత్రలోనే కాకుండా ప్రపంచ తత్వశాస్త్ర చరిత్రలోనూ మదనపల్లెకు ఓ విశిష్ట స్థానం లభించడానికి ఆయన ప్రధాన కారణం. 1895 మే 11న అప్పటి వైఎస్ఆర్ కడప జిల్లా పరిధి, ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలోకి వచ్చే మదనపల్లె పట్టణంలో ఒక సంప్రదాయ తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జిడ్డు కృష్ణమూర్తి జన్మించారు. ఆయన తండ్రి జిడ్డు నారాయణయ్య బ్రిటిష్ ప్రభుత్వంలో కలెక్టరేట్ ఉద్యోగిగా పనిచేసేవారు. కృష్ణమూర్తి బాల్యంలోనే తొలి సంవత్సరాలను ఈ మదనపల్లె వీధుల్లోనే గడిపారు. కృష్ణమూర్తి తండ్రి రిటైర్ అయ్యాక చెన్నైలోని, అంటే అప్పటి మద్రాసు రాష్ట్రం సమీపంలోని అడయార్లో ఉన్న థియోసాఫికల్ సొసైటీ ప్రధాన కార్యాలయానికి మారారు. అక్కడ థియోసాఫికల్ సొసైటీ అధినేత డాక్టర్ అని బీసెంట్, అంటే ఈ ఐరిష్ మహిళ, జిడ్డు కృష్ణమూర్తిలోని అసాధారణ ప్రశాంతత, ఆధ్యాత్మిక తేజస్సును గమనించి దత్తత తీసుకున్నారు. ప్రపంచాన్ని ఉద్ధరించడానికి రాబోయే జగద్గురువు జిడ్డు కృష్ణమూర్తే అని అనిబిసెంట్ ప్రకటించినట్లు చరిత్ర చెబుతోంది. ఆ తర్వాత మదనపల్లెలో అనిబిసెంట్ స్థాపించిన బిసెంట్ థియోసాఫికల్ కాలేజ్, బీటీ కాలేజ్తో కృష్ణమూర్తికి పరోక్షంగా ప్రత్యక్షంగా బలమైన ఆధ్యాత్మిక బంధం ఏర్పడింది. ఈ కాలేజీ క్యాంపస్ ఆయన బోధనలకు, థియోసాఫికల్ భావజాలానికి ఒక ముఖ్య కేంద్రంగా వికసించింది. మదనపల్లెకు కృష్ణమూర్తి అందించిన అత్యంత అద్భుతమైన కానుక రిషి వ్యాలీ స్కూల్. 1926లో తన వినూత్న విద్యా విధానాన్ని, ప్రకృతితో ముడిపడిన బోధనా పద్ధతులను అమలు చేయడం కోసం ఆయన మదనపల్లెకు సమీపంలోని ఒక ప్రశాంతమైన లోయను ఎంచుకున్నారు. ఇది దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన విశిష్టమైన బోర్డింగ్ పాఠశాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. అసలు మదనపల్లెకు ఇంతటి ఖ్యాతి, అరుదైన గౌరవం దక్కడంలో చోటు చేసుకున్న పరిణామాలేమిటో ఒకసారి చూద్దాం. బ్రిటిష్ కాలంలో స్వాతంత్ర ఉద్యమానికి, ఆధునిక విద్యకు కేంద్ర బిందువుగా మారిన బిసెంట్ థియోసాఫికల్ కాలేజ్, అంటే బీటీ కాలేజ్, ఒక అద్భుతమైన చరిత్ర ఉంది. అసలు రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాల్ వదిలి ఈ మదనపల్లెకు ఎందుకు రావాల్సి వచ్చింది? ఆయన బస చేసిన రవీంద్ర కుటీరం ప్రత్యేకత ఏంటి? అది ప్రస్తుతం ఎలా ఉంది? దేశ చరిత్రలో ఈ పట్టణానికి ఉన్న అరుదైన ప్రాధాన్యత ఎలా దక్కిందంటే, బీటీ కాలేజీని బ్రిటిషర్లు ఒక తిరుగుబాటు కేంద్రంగా చూసేవారు. అందుకే దీనిపై నిఘా ఉంచేవారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఉత్తర భారతదేశానికి శాంతి నికేతన్ ఎలాంటిదో, దక్షిణ భారతదేశంలో స్వాతంత్ర స్ఫూర్తిని, విద్యను రగిల్చిన ఆధ్యాత్మిక జాతీయ కేంద్రం మదనపల్లె బీటీ కాలేజ్ కూడా అలాంటిదే. మదనపల్లెలోని బిసెంట్ థియోసాఫికల్ కాలేజ్ కేవలం ఒక విద్యా సంస్థ మాత్రమే కాదు, భారత స్వాతంత్ర పోరాటంలో అగ్నిపర్వతంలా పనిచేసిన ఒక గొప్ప జాతీయోద్యమ వేదిక. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా దక్షిణ భారతదేశంలో సాగిన అనేక చారిత్రక ఘట్టాలకు ఈ కాలేజీ మూలస్తంభంగా నిలిచింది. అందులో ప్రధానమైన ఘట్టాలు ఏంటి? ఈ బీటీ కాలేజీకి, రవీంద్రనాథ్ ఠాగూర్కు, జాతీయ ఉద్యమంలో పనిచేసిన అనేక మంది సమర యోధులకు ఉన్న అనుబంధం ఏమిటో ఒకసారి చూద్దాం. 1919లో కలకత్తా యూనివర్సిటీ గొడవల వల్ల విసిగిపోయిన రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రశాంతత కోసం అప్పటి బీటీ కాలేజీ ప్రిన్సిపాల్ తన మిత్రుడైన జేమ్స్ హెచ్ కజిన్స్ ఆహ్వానం మేరకు మదనపల్లెకు వచ్చారు. ఆయన కాలేజీ క్యాంపస్లో బస చేసిన చిన్న ఇల్లే రవీంద్ర కుటీరం.
ఇది మంగళూరు పెంకులతో చుట్టూ చెట్లతో ఎంతో ప్రశాంతంగా ప్రకృతి ఒడిలో ఉంటుంది. ప్రస్తుతం దీనిని ఆకర్షణీయంగా నిర్మించారు, తీర్చిదిద్దారు. ఇందులో రవీంద్రనాథ్ ఠాగూర్ జీవితాన్ని ఆవిష్కరించే చిత్రాలతో నింపారు. ఈ గదిలో కూర్చొని ఆయన జనగణమనను ఇంగ్లీష్లోకి అంటే మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియాగా అనువదించారు. ప్రిన్సిపాల్ భార్య మార్గరెట్ కజిన్స్ ఈ గీతానికి బాణీలు సమకూర్చారు. ఆ తర్వాత కాలేజీ విద్యార్థులంతా కలిసి బీటీ కాలేజీలోనే మొదటిసారి ఈ ట్యూన్తో జాతీయ గీతాన్ని ఆలపించిన చరిత్ర బీటీ కాలేజీకి ఉంది. అలా దేశాన్ని ఏకం చేసిన గీతానికి స్వరకల్పన జరిగిన పవిత్ర వేదిక ఈ కాలేజీ అని చరిత్ర చెబుతోంది. ఈ కాలేజీ వేదికగానే 1917లో హోమ్ రూల్ లీగ్ ఉద్యమం ప్రారంభం కావడంతో అనీ బెసెంట్ను అరెస్ట్ అయ్యారు. బీటీ కాలేజీ వ్యవస్థాపకులైన డాక్టర్ అనీ బెసెంట్ హోమ్ రూల్ అంటే స్వపరిపాలన ఉద్యమంతో దేశాన్ని ఊపేశారు. ఆమె మదనపల్లెను తన ఉద్యమ కేంద్రంలో ఒకటిగా మార్చుకున్నారు. బ్రిటిష్ ప్రభుత్వం ఆమె జాతీయోద్యమ ప్రసంగాలకు భయపడి 1917లో జూన్లోనే ఆమెను ఇక్కడి మదనపల్లెలోనే గృహనిర్బంధం చేసింది. అనీ బెసెంట్ అరెస్టుకు నిరసనగా బీటీ కాలేజీ విద్యార్థులు అధ్యాపకులు పెద్ద ఎత్తున బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. ఈ అరెస్ట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసింది. జాతీయ పతాక రూపకల్పనలో భాగస్వామ్యంగా ఉన్న ఈ బీటీ కాలేజీ కూడా మన జాతీయ జెండాను రూపొందించిన పింగళి వెంకయ్య కూడా ఈ ప్రాంతంతో ఇక్కడి నాయకులతో అనుబంధం ఉండేది. జెండా రూపకల్పన సమయంలో బీటీ కాలేజీలోని మేధావులు, థియోసాఫికల్ సొసైటీ సభ్యుల ఆలోచనలు, అనీ బెసెంట్ తెచ్చిన ఐరిష్ విప్లవ పతాకాల స్ఫూర్తి కూడా పరోక్షంగా ప్రభావం చూపించాయని చరిత్రకారులు చెబుతారు. విదేశీ వస్తువు బహిష్కరణ ఎలా పనిచేసింది అనేది ఒకసారి మనం చూస్తే, గాంధీజీ పిలుపు ఇచ్చిన సహాయ నిరాకరణ, స్వదేశీ ఉద్యమాల్లో బీటీ కాలేజీ విద్యార్థులు ముందుండేవారు. కాలేజీ వేదికగా బ్రిటిష్ వస్తువులను తగులబెట్టడం, ఖాదీ వస్త్రాల ప్రాముఖ్యతను చాటడం వంటివి ఇక్కడ నిత్యం జరిగేవి. బ్రిటిష్ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ జాతీయ విద్య బోధించాలనే లక్ష్యంతో అనీ బెసెంట్ ఈ కాలేజీని నడిపారు. అందుకే ఇక్కడి విద్యార్థులలో దేశభక్తి నరాన జీర్ణించుకుపోయింది. ఈ కాలేజీ ఉద్యమానికి ఒక పీఠంలా మారడంతో మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, గోపాలకృష్ణ గోఖలే వంటి అగ్రనేతలు మదనపల్లెకు వచ్చినప్పుడు ఈ కాలేజీ పరిసరాలను, ఇక్కడి నాయకులను సందర్శించి విద్యార్థుల్లో స్వాతంత్ర్య కాంక్షను రగిల్చారు. ఇంతటి చరిత్ర కలిగిన బీటీ కాలేజీ అనేది ఐరిష్ మహిళ అక్కడి నుంచి తత్వబోధన చేయడానికి కోసం వచ్చి ఇక్కడ కాలేజీ స్థాపించడం, అది కూడా భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఆమె కీలక పాత్ర పోషించారు. స్వాతంత్ర ఉద్యమకారులకు వేదిక కల్పించారు. ఇదే సందర్భంలో బీటీ కాలేజీ ఆవరణలో ఉన్న విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ బస చేసిన కుటీరం ఎలా ఉందో ఒకసారి చూసొద్దాం రండి. ఇది మదనపల్లి బీటీ కాలేజీ ఆవరణలోని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ బస చేసిన కుటీరం, ప్రస్తుతం గది. ఎవరైనా ఇప్పటి వరకు ఈ ప్రాంతాన్ని సందర్శించుకుంటే, రవీంద్రనాథ్ ఠాగూర్ కుటీరాన్ని చూడకుంటే మరోసారి వెళ్ళి చూసి అక్కడి స్వాతంత్ర ఉద్యమ పోరాట స్ఫూర్తి ఎలా రగిలిందో చూడండి. మరో ఆసక్తికరమైన కథనంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఎస్ఎస్వి భాస్కర్రావు, ఫెడరల్ కరెస్పాండెంట్, చిత్తూరు జిల్లా, మదనపల్లి నుంచి.